హాయ్ అండి అందరికీ. ఇది ఏంటని చూస్తున్నారా? ఈ గుమ్మడికాయ వడియాలండి. చాలామంది గుమ్మడికాయ వడియాలు చాలా ప్రాసెస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అని పట్టుకోవడం అయితే పట్టుకోరండి. ఏం లేదు, కూరగాయలు సొరకాయ, బీరకాయ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవడమేనండి. ఏ టు జెడ్ సింపుల్ ప్రాసెస్‌తో అస్సలు ఏమీ పని చేయటం రాని వాళ్ళకి కూడా ఏ విధంగా గుమ్మడికాయ కట్ చేసుకోవాలి, ఎలాగు ఏంటి అనేది వీడియో మొత్తం పెట్టానండి. చక్కగా వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ కోసం ఒక్క లైక్ అయితే ఇవ్వండి, ఒక కామెంట్ అయితే చేయండి. ముందుగా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు గుమ్మడికాయలు చక్కగా మనము ఒక బూడిది గుమ్మడికాయ మంచిగా ముదురుగా తయారైంది తెచ్చుకోవాలి, గింజలు కట్టింది తెచ్చుకొని దాన్ని ఇలాగా సన్నగా తరుక్కోవాలండి. ఒక ముందు రోజు నైట్ ఎర్లీ మార్నింగ్ వడియాలు పట్టుకుంటాం అనగా నైట్ పూట మనము ఈ గుమ్మడికాయ అనేది కొట్టాలి. దీన్ని కొట్టడం అనేది ఎందుకనో తెలియదు, మా అమ్మగారు అయితే చిన్న వయసు వాళ్ళు కొట్టకూడదు, బాగా పెద్ద వయసు వాళ్ళతో ఎవరితో అయినా గుమ్మడికాయ బద్దలు కొట్టించి నువ్వు కట్ చేయి, కత్తి పెడితో కొయ్యకూడదు అని చెప్పారండి. ఇలా ఒక ఆంటీ గారు తెలిసిన ఆవిడ ఉంటే నేను ఆవిడతోటి ఇలా ముక్కలు చేయించాను. ముక్కలు కొట్టించిన తర్వాత అప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. చాకుతో కానీ కత్తితో కానీ ఫుల్గా ఉన్న కాయని కొయ్యకూడదు. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి సన్నగా తరుక్కున్న గుమ్మడికాయలు ఈ విధంగా మనము నీరు అంతా బయటకు వచ్చే వరకు ఇలాగా చక్కగా ప్రెస్ చేసుకుంటూ అదుముకుంటూ ఇలాగ వాటర్ బయటకు వచ్చేలాగా మనము దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఉప్పు వేస్తే ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకున్నారంటే చక్కగా చూసారు కదా, వాటర్ ఎంత బాగా చక్కగా వచ్చేస్తుందో. పసుపు అనేది మనకి చాలా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, పాడవకుండా ఉండటానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ అయితే వేసేసుకొని ఈ క్లాత్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని చక్కగా ఇలాగ వేసేసి ఇలాగా మనము మూట అయితే కట్టేసుకోవాలండి. ముందు రోజు నైట్ అయితే ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నట్టు పెట్టుకుంటే మనం వడియాలనేది సింపుల్ ప్రాసెస్ తో చక్కగా పట్టేసుకోవచ్చు. పట్టుకునే దానికి ముందు రోజు నైట్ కూడా మనము పట్టు పప్పే నానబెట్టుకుంటే బాగుంటుందండి. గుళ్ళు పప్పు కంటే పప్పు నైట్ ఇలా గుమ్మడికాయ కోసేసుకొని అట్టు పెట్టుకోవాలి. పప్పు కూడా నానబెట్టుకొని అట్టు పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా చిల్లులది ఉంటుంది కదా స్ట్రైనర్, ఆ స్ట్రైనర్ మీద ఇలాగా మూట పెట్టేసుకుని చక్కగా ఇలాగా అదిమి పెట్టి బాగా వెయిట్ పెట్టుకుంటే ఈ విధంగా నైట్ అంతా ఉంచేసుకున్నారు అంటే మనకి దానిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా చక్కగా ఆ బేషనీలోకి వచ్చేస్తుంది. ఆ వాటర్ అయితే పడవేయకండి, అది కూడా మనకి యూజ్ అవుతుంది. ఇది మనకి గుమ్మడికాయలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. వెయిట్ లాస్ అవడానికి, మనకి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండడానికి గుమ్మడికాయ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మినపప్పు అయితే కడిగేసుకున్నాము. నైట్ నానబెట్టుకున్నాను 3 డబ్బాలు. ఒక ఫుల్ గుమ్మడికాయ తీసుకున్నాను మీడియం సైజ్ది, కానీ సగము పావు వంతు అది పాడైపోయినట్టుగా మెత్తగిల్లిపోయింది. నేను అది తీసేసి ముప్పావు వంతు వేసుకున్నాను. ఇప్పుడు ఇది స్ట్రైనర్లో వేసుకుని బాగా తడి లేకుండా తీసేసుకోవాలి. తడంతా వడగట్టే గిన్నెలో వేస్తే తడంతా పోతుంది పప్పులోది. ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసేసుకుని రుచికి సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి. ప్రతి వాయికి వేసేసుకుంటే మనకి కలిపే ఇబ్బంది అనేది ఉండదు. ఈ నీళ్లు ఉంచమని చెప్పాను కదా, పడేయకుండా మనకి గుమ్మడికాయలో నుంచి వచ్చిన నీళ్ళండి. ఈ నీళ్ళు అనేవి దీనిలో చక్కగా వేసుకోవచ్చు. ఉప్పు రుచికి సరిపడా ఒక డబ్బాడు పప్పు వేసుకున్నాను కదా, దానికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుని ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని మనము చక్కగా కొంచెం స్ట్రైనర్తో వడగట్టేసాం కదా, గట్టిగా ఉంటుంది, కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకోవచ్చు. ఇది విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది, మనకి యాంటీ ఆక్సిడెంట్స్లు కూడా ఉంటాయి. సో దీన్ని ఉపయోగించుకోవటం బెటర్ అన్నమాట. ఇప్పుడు చక్కగా ఇలాగ మెత్తగా 3 డబ్బాల పప్పు రుబ్బేసుకుని ఒక 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 10-15 దాకా పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పసుపు, ఒక 2 స్పూన్లు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుని మనము ఇలాగ మూట కట్టుకొని రాత్రంతా ఉంచుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కలండి, ఇవి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వీటిలో అసలు తడేమీ ఉండదు, చక్కగా పొడబొడలాడుతూ వచ్చింది. ఇదిగోండి చూసారు కదా, తడి అస్సలు ఏమీ లేదు. అందుకే నేను నా గుమ్మడికాయ వాటర్ అంతా ఈ పప్పులో వేసుకొని రుబ్బుకున్నాను. నాకు ఇలా వాసన చూడటం అలవాటండి. ఏదైనా నైట్ ఒక నిల్వ ఉంచానంటే ఇలా చూస్తాను, ఏమన్నా ప్రాబ్లం ఉందా, అసలు స్మెల్ మారిందా లేకపోతే ఏంటని. స్మెల్ అసలు మారదు, బై మిస్టేక్ నాకు అట్లా అలవాటు కాబట్టి చూశాను.
ఏమీ ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి. ఇప్పుడు చక్కగా ఈ ముక్కలన్నీ కలిసే వరకు కలిపేసుకోవాలి. ఒకవేళ పాడైపోవచ్చు అన్న ఉద్దేశంతో అలా చూసి వాడతానన్నమాట ఏదైనా సరే. అది మంచి అలవాటే, చెడ్డ అలవాటు ఏమీ కాదు. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాము, కారము, అల్లం కూడా వేసేసుకున్నాము, ముక్కలు కూడా చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఇది మేడ పైన అయితే నేను ఒక క్లాత్ పరిచేసుకొని చక్కగా ఈ వడియాలు అనేవి పెట్టేసుకున్నానండి. ఎప్పుడు గుమ్మడికాయ ఎక్కువ వేసుకుని 2 డబ్బాలు పప్పే వేస్తాను. ఫుల్ గుమ్మడికాయకి 3/4 గుమ్మడికాయ ఉంది, 3 డబ్బాలు పప్పు వేసాను. ఇవి టేస్ట్గా చాలా బాగా వచ్చాయండి. నేను వేయించి కూడా తిన్నాను. ఆ తర్వాతే పెడుతున్నాను అనమాట వీడియో. ఇదిగోండి ఇలాగా పక్కకు తీసుకొని ఆరకుండా పిండి మూత పెట్టేసుకుని కొంచెం చేయి తడి చేసుకొని దీన్ని పిండి గిన్నెలోకి వేరే సపరేట్ గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకోవాలి వడియాల్ని. ఇదిగోండి పెద్ద సైజు వడియాలే పెట్టాను అనమాట. బాగా పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజు లాగా పెట్టేసుకుని అన్నీ ఒకరోజు ఇలాగ క్లాత్ ఉంచేసి ఆరబెట్టుకోవాలి. తర్వాత రోజు క్లాత్ నుంచి విడిపోతాయి అనమాట. ఇప్పుడున్న ఎండలకి విడిపోతాయి డెఫినెట్గా. ఇట్లా క్లాత్ నుంచి తీసేసుకున్న తర్వాత విడిగా వేరే క్లాత్ మీద వేసి ఆరబెట్టేసుకోవాలి. ఈ వడియాలు అనేది అలాగా మన పెద్దవాళ్ళు చేసి తినేవాళ్ళు అండి. అందుకే అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏంటో కొనుక్కున్న అప్పడాలు, కొనుక్కున్న వడియాలు, ఇదంతా అసలు వేస్ట్ అండి. అలా చేయకండి. మీకు ఉన్న ప్లేస్లోనే కొంచెం ప్లేస్లో అయినా సరే కొద్దిగా ఒక డబ్బాడు పప్పుతో 2 డబ్బాల పప్పుతో ఇలా సింపుల్గా చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. నేను చెప్పినట్టు చేసుకున్నారంటే. మీకు కూడా నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. మన ఛానల్ గ్రోత్ అయితే బాగా పెరగాలి. అదే నేను ఆశిస్తున్నాను. ఇదిగోండి నెక్స్ట్ డే ఒలిచేసుకొని చక్కగా ఒక క్లాత్ మీద విడిగా పెట్టేసుకొని ఎండలో పెట్టేసుకున్నాను. నేను ఆ 8 డబ్బాలు అయితే ముందుగా చూపించాను కదా, ఆ డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. వడియాలు అనేవి సింపుల్ ప్రాసెస్తో ఎంతో ఈజీగా చక్కగా తయారు చేసేసుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియచేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.